కార్యదర్శి దిలీప్ చక్రవర్తి గారు, మరి వివిధ సంఘాల నాయకులందరికీ కూడా మరి నమస్కారాలు. మరి ప్రతి ఉద్యోగి కూడా ఒక ఉద్యోగంలో చేరిన తర్వాత ఉద్యోగ భద్రత అనేది తప్పనిసరి అవసరం. మరి అటువంటి పరిస్థితి ఉంటుందనే ఉద్దేశంతో మనం ఉద్యోగంలో చేరుతాం. మరి గత 1.5 దశాబ్దం పైగా మరి వివిధ ఎంఆర్సీలలో ఉపాధ్యాయుల విద్యార్థుల సంక్షేమ కార్యక్రమాలు చూస్తున్నటువంటి మరి సమయం నిమిత్తం లేకుండా రాత్రి 10 గంటల వరకు కూడా మీరందరూ కూడా పనిచేస్తున్నారు. మరి ఈ విషయంలో మేము ఎప్పుడు కూడా ఎంఆర్సీకి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం అన్నమాట. మరి అటువంటి కార్యక్రమాల్లో నిమగ్నమైనటువంటి మీకు పూర్తి స్థాయిలో మరి జీత భత్యాలు చెల్లించకపోవడం, మాకే జీతాలు ఉన్నారుగా ఉపాధ్యాయులకే 10-12 తేదీలలో వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి మీకైతే గత 4 నెలలుగా జీతాలు లేనటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ఉద్యోగి మరి మీరు కోరిన విధంగా మరి హెచ్ఆర్ఏ కానీ మరి 62 సంవత్సరాల వరకు ఉద్యోగం మిగతా పూర్తి స్థాయి ఉద్యోగుల్లాగా మీరు కూడా మరి కాలాన్ని మరి సర్వీస్ కాలాన్ని పెంచాలని, మరి ఉద్యోగ భద్రత కల్పించాలని, మరి ఈ రకంగా అనేక సమస్యల మీద మీరు పోరాడుతున్నారు. ఇటువంటి సమస్యలను పరిష్కరించడం కోసం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర స్థాయిలో శ్రావణ్ కుమార్ గారు మరి వివిధ కార్యాలయాల సందర్శన సమయాల్లో ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికి మరి జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మరి వివిధ జేఏసీ సమావేశాల్లో కూడా మరి చీఫ్ సెక్రటరీ గారితో ఏదని మరి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారితో చర్చించడం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా ఈరోజు వారు తెలియజేస్తారు. అది ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జాతీయ స్థాయిలో కూడా అఖిల భారత రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్ అనేటువంటి సంస్థతోటి, న్యూఢిల్లీ సంస్థతోటి కలిసి పనిచేసే సంఘం. 28 రాష్ట్రాల్లో కూడా ఈ సంఘం ఉంది. మరి జాతీయ స్థాయి సర్వశిక్ష అభియాన్ అంటే మరి కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధానమైన పథకం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి మరి నిధులు వస్తాయి అన్నమాట. అటువంటి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తూ ఉంది. ఏ ఉద్యోగి కూడా జీతం ఆపినటువంటి పరిస్థితి కానీ, లేట్ అయినటువంటి పరిస్థితి కానీ, డిఏలు ఆపడం కానీ లేదు. మరి అటువంటి పరిస్థితుల్లో కేంద్రం ఇచ్చినటువంటి 60% నిధుల్లోనైనా సరే ముందు జీతాలు చెల్లించాలి తప్పనిసరిగా ప్రతి నెల కూడా 1వ తేదీన. మరి అటువంటి సమస్యల పరిష్కారం కోసం మరి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం మరి రామకృష్ణ గారు అయితే మా నూతలపాడు స్టాఫ్ మిగతా మర్రిపూడి కొనకరమెట్లలో మాకు అందరూ కూడా పరిచయం ఉన్నారు. మీరు ఏదైనా సరే సమస్యను మాకు దృష్టికి తీసుకురండి, తప్పనిసరిగా వీటి కోసం మేము కృషి చేస్తామని తెలియజేస్తూ మరి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం